హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక పాపులర్ డిష్ అయిన ధాబా స్టైల్ చనా మసాలాతో వచ్చాను. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసి, నూనె వేడైన తర్వాత జీలకర్ర మరియు సోంఫ్ వేసి బాగా ఫ్రై చేసుకుని, ఇప్పుడు దానిలో కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ప్యూరీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి, ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం మరియు 1/2 టీ స్పూన్ కసూరి మేతిని వేసి కొంచెం నీళ్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నీళ్లు వేయడం వల్ల పొడిలు మాడకుండా ఫ్రై అవుతాయి. తర్వాత ప్యూరే చేసుకున్న టమాటోస్ని వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని, బాయిల్ చేసిన చనాని మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న చనాని వేసి కాస్త నీళ్లు వేసి బాగా మరుగనివ్వాలి. మూత పెట్టి మరుగనిచ్చి దించే ముందు కొత్తిమీర మరియు బటర్ వేసి దించేయడమే. అంతే, ధాబా స్టైల్ చనా మసాలా రెడీ. దీనిని సర్వ్ చేసేటప్పుడు మీరు ఎగ్స్ని కూడా వేసి సర్వ్ చేయండి, బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.